ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసము 2వ తారీఖున ఉగాదిని పురస్కరించుకొని నూతన సంవత్సరం శుభకృత నామ సంవత్సర ఫలితాలని 12 రాసుల వారికి కూడాను తెలియజేయబోతున్నామండి. అయితే ఈ శుభకృత నామ సంవత్సరము ప్రారంభమయ్యే సమయంలో గ్రహాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం మనకి ఎలాంటి శుభాలని ఇస్తాయో అనేది తెలిసిపోతుందండి. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడాను నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది కదా, మనకున్నటువంటి ఈతి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందగలమేమో అన్నటువంటి ఆశ, జిజ్ఞాస, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని పొందడానికి వీరు ప్రయత్నిస్తుంటారండి. అంటే వారి వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరగాలని, తలచినవన్నీ కూడాను నెరవేరాలని, సమస్త పూర్ణ ఆయురారోగ్య కుబేర సమాన అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగభాగ్యాలని అనుభవించాలని కూడా కోరుకుంటారు. అయితే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం అనుకున్నంత మాత్రం అన్నీ జరిగిపోతాయంటే జరగవు. కారణం ఏమిటంటే మనము అందరం కూడాను ఈ గ్రహాల యొక్క అధీనంలోనే మనము ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తుంటామండి. ఇది మనం గమనించాలి. అయితే ఈ శుభకృత నామ సంవత్సరము 2022 ఏప్రిల్ మాసము 2వ తారీఖున ప్రారంభమయ్యే సమయానికి చంద్ర భగవానుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉండడం జరుగుతూ ఉంది. ఈ అశ్విని నక్షత్రం అనేది కేతు సంబంధమైన నక్షత్రం అని అందరికీ తెలుసు. అయితే చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు జనరల్గానే కేతువుకి లేదా రాహుకి సూర్యచంద్రులే శత్రువులని కూడా మనకు తెలుసు. దాన్ని బట్టి మనకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం బేర్జి వెయ్యొచ్చు. రాహువు కృత్తికా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కృత్తిక అనేది సూర్యుని యొక్క అధీన నక్షత్రం. అది కూడా గమనించాలి. చూడండి, చంద్రుడికి పగ ఎవరంటే కేతువు, అలాగే రాహుకి పగ ఎవరంటే సూర్యుడు. కాబట్టి ఈ రెండు చూడండి ఒకరికొకటి ఆపోజిట్ నక్షత్రాల్లోనే కూర్చోండి, శత్రు నక్షత్రాల్లోనే కూర్చోండి. అలాగే కేతువు ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటంటే విశాఖ నక్షత్రం. విశాఖ అనేది గురు అధీన నక్షత్రం. అక్కడ పెద్ద సమస్య అయితే మనకు కనబట్టలేదు. అదే మకరములో చూసినట్లయితే అక్కడ ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ముఖ్యంగా కుజుడు మరియు శనిలు ఉన్నారు. వీరిద్దరు కూడాను, కుజుడు మకర రాశిలో ఉచ్చ పొందినప్పటికీ కూడాను ఆయన స్వక్షేత్రమైన ధనిష్టలోనే ఉన్నారు. శని కూడాను ధనిష్ట నక్షత్రంలోనే ఉన్నారు. ధనిష్ట ఎవరిదంటే కుజుని యొక్క అధీన నక్షత్రం. ఇక్కడ కూడా మనకు కొద్దిగా వైరం కనబడుతుంది. శని కుజులు ఏ భావంలో ఉన్నా అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుందని సాంప్రదాయ జ్యోతిష్యం చెప్తుంది. అదే సమయంలో గురువు శుక్రులు కూడాను కుంభములో ఉన్నారు. శుక్రుడు ధనిష్ట నక్షత్రాన్ని తీసుకోవడం జరిగింది, అంటే కుజుని యొక్క నక్షత్రం. అయితే గురు భగవానుడు పూర్వభద్ర నక్షత్రం తీసుకుని సంచరిస్తున్నారు. పూర్వభద్ర నక్షత్రం అనేది గురు నక్షత్రం, స్వనక్షత్రంలోనే ఉన్నారు. అయితే క్షేత్రం వేరు, శని యొక్క క్షేత్రంలో ఉన్నారు. సూర్యుడు మరియు బుధుడు ముఖ్యంగా రేవతి నక్షత్రంలో ఉన్నారు. రేవతి నక్షత్రం అనేది బుధుని యొక్క నక్షత్రం. అంటే బుధుని నక్షత్రంలోనే సూర్యుడు కూడా ఉన్నారు, బుధుడు ఉన్నారు. ఇది పరిస్థితి. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ 12 రాసుల వారికి మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే దాన్ని కూడా మనం చెప్పవచ్చు. అయితే సంవత్సరాది గురించి చెప్పేటప్పుడు సంవత్సర గ్రహాలని తీసుకోవాలి. ఈ సంవత్సరములో శని ఏప్రిల్ మాసంలోనే అతిచారం చెందబోతున్నారు. మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్ళి ఒక 75 రోజులు అక్కడ ఉండి
ఆ తరువాత వక్రి చెంది వెనక్కి రావడానికి అవకాశం కనబడతాం. అంటే మకర కుంభములో సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే మోస్ట్లీ మకరంలోనే ఉంటారు ఈ సంవత్సరంలో అంతా కూడా అని చెప్పొచ్చు. షట్క్షేత్రంలోనే ఉంటారు. అదే సమయంలో గురువు కూడా గోచారం చెందబోతున్నారు ఏప్రిల్ మాసంలోనే. గురువు ఇప్పుడు కుంభరాశిలో ఉండి మీనరాశిలోకి షట్క్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. రాహుకేతులను గోచారం చెందబోతున్నారు ఏప్రిల్ మాసంలోనే. అయితే రాహువు ఇంతవరకు వృషభములో ఉండి ఇప్పుడు మేషంలోకి, కేతువు వృశ్చికములో ఉండి తులలోకి వెళ్ళడము, ఈ అపసవ్య దశలో వీళ్ళు ట్రాన్సిట్ని పొందడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఇక్కడ రాహు, కేతువులు, గురువు ఈ 3 పెద్ద గ్రహాలు ట్రాన్సిట్ని పొందబోతున్నాయి. అయితే శని మాత్రము 75 రోజులు అతిచారం చెంది మకరంలో నుంచి కుంభంలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ కొన్ని రోజులు 75 రోజులు ఉండి తిరిగి తన యొక్క మకర రాశిలోకి రాబోతున్నారు. ఈ సంవత్సరం అంతా మకర రాశిలోనే ఉంటారు. వీటిని ఆధారంగా చేసుకుని మనము ఈ యొక్క సంవత్సరాది ఫలాలను మనం తెలియజేయబోతున్నాము. అందరికీ కూడాను శుభం కలగాలని, నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహం మీ పట్ల కూడా ఉండాలని, ముఖ్యంగా మా యొక్క త్రిశక్తి భక్తి ఛానల్స్ని, DNA హాస్టల్ ఛానల్స్ని, త్రిశక్తి టీవీ ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా యొక్క పోషణ కొరకు ఆ ప్రేక్షక మహాదేవుల యొక్క అనుగ్రహాన్ని అందజేస్తున్నటువంటి వారందరికీ కూడాను అమ్మవారి కృపా కటాక్షలు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి నేను తెలియజేయడం అనేది ప్రారంభిస్తానండి. మేషరాశికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని శుభకృత నామ సంవత్సరములో అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం అన్నట్లుగా అశ్వినిలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాల వారికి, భరణి నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదాల వారికి, కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి ఒక పాదం ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మేషరాశికి అధిపతి భూమికారకుడు, ధైర్య వీర్య పరాక్రమ స్వరూపుడైనటువంటి కుజుడు అధిపతి అయ్యి చరరాశిగా ఉన్నటువంటి మేషరాశికి అధిపతి అవ్వడం జరిగింది. నాకున్నటువంటి 20 సంవత్సరాల ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞాన పరిశీలనలో నాకు తెలిసింది ఏమిటంటే, ఈ మేషరాశి వారు చాలా ధైర్యవంతులు, పట్టుదలతో ఏదైనా సాధించగల గుణాన్ని కలిగిన వారని నేను చెప్పగలను. సాధారణంగా నేల లేదా భూమి సారవంతంగా ఉంటేనే ఆ యొక్క నేలలో ఏ పంటైనా పండుతుంది. ఆ విధంగా మేషరాశికి చెందినటువంటి వారు ధైర్య పరాక్రమంలో కానీ ముందడుగు వేయడంలో చాలా వేగంగా ఉండడం వల్ల వారు చేసే పనులన్నీ కూడాను, వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ అవ్వడంలో ఎలాంటి సందేహం ఉండదు. కానీ ఈ సంవత్సరంలో ఉగాదిని పురస్కరించుకుని ఈ శుభకృత నామ సంవత్సరం వీరందరికీ కూడాను శుభమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయనడంలో సందేహమే లేదు. ఇన్నాళ్ళుగా రాహువు కేతువు యొక్క విషయంలో చూసినట్లయితే, రాహువు విషనాలుకను కలిగి 2వ భావములో ధన, వాక్కు, కుటుంబ స్థానంలో 1.5 సంవత్సరాల పాటు ఉండడము, కేతువు 8వ స్థానంలో ఉండి అనేకమైన ఈతి బాధలు కలిగించడం చేసినప్పటికీ 18 సంవత్సరాల తర్వాత ఈ శుభకృత నామ సంవత్సరంలోనే ఏప్రిల్ మాసంలోనే రాహు కేతువులు గోచారం జరగబోతుంది కాబట్టి మీ రాశిలోకే రావడం జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే, అగ్నితత్వ రాశులైనటువంటి మేషములో గాని, సింహములో గాని, ధనుసులో గాని ఈ సర్పగ్రహాలు ప్రవేశిస్తే కొద్ది ఇబ్బంది కలిగిస్తున్నాయి కదా అంటారు. కానీ నిజమే. కానీ ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలతను కూడా మనం తీసుకోవాలి. గురుగ్రహము తన స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. శని అతిచారం చెంది ఇక్కడ 10, 11 స్థానాలలో అలరించడం కూడా జరగబోతుంది. అదే సమయంలో ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం పుట్టే సమయానికి
మీ జన్మరాశిలోనే చంద్రుడు సంచారం చేయడము చాలా అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. చతుర్థాధిపతి ఇప్పుడు మీ యొక్క జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లి చల్లగా ఉంటుంది. ఈ భూమి తల్లి చాలా పంటలను పండిస్తుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కన్న తల్లి కానీ మీ కుటుంబంలో కొలుస్తున్న కులదేవత అనుగ్రహం కూడాను సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే అధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు ఉచ్చ పొంది ఉన్నారు. జన్మ రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క సంవత్సరం పుట్టే సమయంలో, అది కూడా మకర రాశిలో. కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు కానీ, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఆర్మీ, స్పోర్ట్స్ ఇలాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే ఈ సంవత్సరం బాగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు. కానీ శనితో కలిసి ఉన్నారు కదంటే ఇక్కడ కుజుడు ఉచ్చ పొంది మనకు భూకారకుడయి మనకి అలరిస్తున్నప్పుడు అది పెద్ద ఇదేం కాదు, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే దగ్గరలోనే ఉంటుంది మీకు కావలసినటువంటి అన్ని విషయాలు కూడాను, కానీ దూరంగా వెళ్ళి మనము అన్ని సాధించాలనుకుంటారు. అది శని కుజుల యొక్క కలయిక వలన కలిగేది. ఒక విద్యార్థి లేకపోతే ఒక సాధకుడు లేకపోతే నేర్చుకునేవారు జ్యోతిష్యమైనా కానీ మీ పుస్తకాలు కుప్ప కుప్పగా పడి ఉంటాయి మీ ఇంట్లో, గ్రంథాలు, కానీ దాంట్లో ఒకదాన్ని కూడా కంప్లీట్ చేయనటువంటి పొజిషన్ మీకు ఉంటుంది. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే మీకు శుక్రుడు అంటే మీకు 2వ స్థానానికి ధనస్థానానికి అధిపతి మరియు సమసప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరం పుట్టే సమయంలో మీకు లాభస్థానంలో ఉండడం వల్ల మీ భాగస్వామి ద్వారా వచ్చే రాబడి అధికంగా ఉండడానికి ఈ సంవత్సరం అంతా దోహదం చేస్తుంది. మెబ్బడిగా ఎక్కువగా ఈ యొక్క వివాహాలు జరగడానికి కూడా అవకాశం కనబడతాం. ఇన్నాళ్ళుగా పడినటువంటి కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు, మీరు ఒకటి చెప్తే మీ బాంధవ్యాలు మీ యొక్క రక్త సంబంధకులు అర్థం చేసుకునేది వేరే విధంగా ఉండి మీకు చాలా ఇబ్బందులు కలిగాయి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమిటంటే తండ్రిని పగ చేసుకోకూడదు. ఎందుకంటే పూర్వపుణ్య స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మీకు పూర్వ జన్మలో నుంచి మీకు కనెక్ట్ అయి ఉంటారు. అలాగా ఒక పెద్ద వృక్షము వేర్లతో బాగా వ్యాపించి భూమిలో పెద్ద వృక్షంగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నదాన్ని వేళ్లతో పాటు పెకిలిస్తే ఎంత నష్టమో అదేవిధంగా తండ్రితో మనం పగ పెట్టుకుంటే అంత నష్టాన్ని ఇవ్వబోతుంది ఈ సంవత్సరం. కాబట్టి తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2019వ సంవత్సరం డిసెంబర్ మాసంలో మొదలైనటువంటి మీ యొక్క పని కష్టాలు ఇంకాను ఉన్నాయి. చూడొచ్చు మీరు 2019వ సంవత్సరంలో కరోనా వచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కానీ అక్కడ కంపెనీలు మూసేయడము, లేదా మన దేశంలో కంపెనీలు మూసేయడము, పని నుండి బయట వెళ్ళిపోవడము, పని లేక ఇబ్బంది పడి ఈ శని భగవానుడు మీతో ఈ ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో మీతో ఆటలాడుకున్నాడు. అయితే ఈ సందర్భంలో కొద్దిగా రిలీఫ్ ఇవ్వబోతున్నారు. శని 10వ స్థానంలో నుంచి ఏప్రిల్ మాసంలోనే 29వ తారీఖున అతిచారం చెంది ముందుకు వెళ్ళడము, తన యొక్క ఏమంటారు దీని మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభంలోకి 75 రోజులు ఉండడం జరుగుతుంది. చూడండి, ఇది మీకు ఉత్తమమైన ఫలితాలని, మార్పుల్ని, చేర్పుల్ని కలిగించి మీకు కావాల్సిన చోటుకు ట్రాన్స్ఫర్ చేయడము, ఉన్నతిని కలిగించడము, ఉద్యోగంలో గొప్ప స్థాయికి రావడం కూడా జరగబోతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే గురువు ఇప్పుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, 12వ స్థానంలోకి వెళ్తున్నారు కదా, అది అయన శయన భోగస్థానం కదా. మరంటే మీ బిడ్డలకు సంబంధమైనటువంటి విషయంలో ఇతర దేశాల్లో చదువుకోవడానికి కానీ, ఇతర దేశాల్లో ఉన్నతంగా వారి యొక్క పదవులు పొంది అక్కడ ఉద్యోగాలు పొందడము, HB1 ఈసా కానీ, PR కానీ, ఇలా గ్రీన్ కార్డు సంబంధమైన హోల్డర్గా తయారవడం కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ నేను మొట్టమొదటి చెప్తున్నది ఏమిటంటే మీ తలలో ఇప్పుడు రాహు రావడం జరిగింది, అంటే మేషంలోకే. అందువల్ల మీ మనస్సు అంతా కూడా చికాకుగా ఉంటుంది. మీకు బంధుమిత్రుల్ని విరక్తితో దూరం చేసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న సీనియర్ సిటిజన్స్, మీ తండ్రి పరంపరతో సంబంధమైనటువంటి కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకోకూడదు. ఇది మనం ముఖ్యంగా గమనించాలి. మీరు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు.
బంగారం యొక్క రేటు ఏప్రిల్లోనూ తర్వాత వచ్చి మేలో అధికంగా పెరగబోతుంది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది నేను చెప్పే వీడియో విన్న సమయానికి. ఏప్రిల్ మాసం ఎండింగ్లో కల్లా వచ్చేసరికి విపరీతమైనటువంటి బంగారు రేటు పెరగబోతుంది. కాబట్టి బంగారం మీద ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి ఏప్రిల్ మాసం మొదట్లోనే. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఒక ఆపద కాసుకుని ఉంది. అదేమిటంటే వారి దగ్గర ఉన్నటువంటి ఒకవేళ ఇంట్లో పెట్టుకున్న ఆభరణాలు జనరల్గా ఇతర దేశాల్లో భారతదేశంగా ఇతర దేశాల్లో ఫంక్షన్లకి అంతా కూడా బంగారం వేసుకొని పోరు. ఒకవేళ అక్కడ ఉన్న వారైతే వేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసినప్పుడు వేసుకోరు. కానీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా దొంగతనం పోవడానికి అవకాశం ఉంది. ఇది జాగ్రత్త పడాలి. స్త్రీలకి చాలా ఉన్నతి ఉంది, ఆర్థిక ఎదుగుదల ఉంటుంది మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ. విద్యార్థులు కూడాను చాలా గొప్పగా తెలివితేటల్లో ముందుకు రాగలరు. కాకపోతే వీరికి స్థితి ఎలాంటంటే మెంటల్లీ డిజార్డర్, ఒక విధంగా చెప్పాలంటే జ్ఞాపకశక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు కులదేవత ఆరాధనను మర్చిపోయి ఉంటారు. మేషరాశికి చెందినటువంటి వారు అది మొదట చేయండి. ఎప్పుడైతే ఈ యొక్క సంవత్సరము మేషరాశిలోనే మొదలవుతా ఉంది, చంద్రుడు అశ్వినిలోనే పడ్డారు. అశ్వినిలో పడినటువంటి వారికి కులదేవత శాపం అనేది ఉంటుంది. ఆ దోషాన్ని తొలగించుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో కార్మిక కర్షకులకు చాలా అనుకూలంగా ఉంది. ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి లాభాలు అధికంగా ఉంటాయి. ఇల్లు కట్టుకుంటారు. మన దేశంలో ఉన్నవారు కానీ ఇతర దేశాలు ఇల్లు కొంటారు, వాహనం కొంటారు, ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది. వివాహము కాలేనటువంటి వారికి వివాహం అయి తీరుతుంది. కారణం ఏమిటంటే ఇప్పుడు మీ యొక్క సమసప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండగా ఈ సంవత్సరం మొదలైంది. చాలా అద్భుతంగా ఉంది. భయపడవలసినటువంటి అవసరమే లేదు. 18 సంవత్సరాల తర్వాత రాహుకేతువుల యొక్క గోచారం జరిగి ఇన్నాళ్ళుగా విషపూరితమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ముందుకెళ్ళగలుగుతారు. కానీ తెలివితేటలు అధికమైందని భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో పట్టివిడుపులు ఉండాలి. అదే సమయంలో ఇక్కడ గమనించగలిగితే 12 సంవత్సరాల తర్వాత మీకు అయనశైన భోగస్థానంలోకి గురువు రావడము, మీకు స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వడము, ఆ గురువు మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూడడం జరుగుతూ ఉంది. చతుర్థ స్థానం అంటే ఏమిటంటే మీ యొక్క విద్యార్థులు విద్యకు సంబంధించిన స్థానం. ఇల్లు, వాహనం, వాకిలి, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగలుగుతారు గురువు. అలాగే మీ రాశికి షష్ఠమ స్థానంలోకి వెళ్తాం జరుగుతుంది. లోన్స్ దొరుకుతాయి. అలాగే జాబ్లో సక్సెస్ అవుతుంది. అదే సమయంలో మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గురు భగవాన్ యొక్క దృష్టి మీ రాశికి అష్టమ స్థానం మీద కూడాను ఉంది. ఎప్పుడైతే అష్టమ స్థానం మీద ఉంటుందో మీకు ఒకవేళ ఆయుష్ ప్రమాణాలు తక్కువగా ఉన్న వారికి ఆయుష్ పెరగడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. భక్తి భావనతో ముందుకు వెళతారు. కేతువును చూస్తారు ఫస్ట్ మొదట్లో. తర్వాత ఏమిటంటే ఇక్కడ సమసప్తమ స్థానంలోకి కేతువు రావడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరగడానికి, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉల్లాసవంతమైన జీవితం ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో వివాహాలు జరుగుతాయి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూసినట్లయితే ఇతర దేశాల్లో ప్రయాణాన్ని పొందుతారు, ఇతర దేశాలకు వెళ్తారు, సెటిల్ అవుతారు. ఈ సంవత్సరంలో అధికంగా మీరు గణపతిని ఆరాధన చేయాలి. మరియు మీకు 1, 3, 6, 9 అనే అంకెలు అదృష్టాన్ని ఇస్తున్నాయి. ఎరుపు రంగు మరియు పచ్చ రంగుని మీరు ఎక్కువగా ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శుభకృత నామ సంవత్సరంలో మేషరాశి వారికి అన్ని విధాలుగా పూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యములతో అందరికంటే గొప్పగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలని నేను నిత్యం కలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ మీకు ఆశీర్వాదాలను తెలియజేస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.